అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆదుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే కల్వారి పయనం, ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యను మనకు యేసు పరిహారి అయ్యను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనము నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పరిచర్యకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మనము ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకించుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము వచనములు 1 నుంచి 11 వరకు. అంతటా యేసు సాతానుచే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. 40 రేయింబవళ్ళు ఉపవాసముతో గడిపిన పిదప ఆయన ఆకలిగొనెను. అంతటా సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్ళను రొట్టెలుగా మార్పుము అనెను. మానవుడు కేవలము రొట్టె వలనే జీవింపడు, కానీ దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని యేసు ప్రత్యుత్తరం ఇచ్చెను. పిమ్మట సైతాను ఆయనను పరిశుద్ధ నగరంలోని దేవాలయ శిఖరమున నిలిపి, నీవు దేవుని కుమారుడవైనచో ఈ శిఖరం నుండి క్రిందికి దూకుము, ఏలైనా
ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీవు రాళ్లపై బడి గాయపడకుండునట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అనెను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపరాదు అని లేఖనమున రాయబడి ఉన్నది కదా అని పలికెను. తిరిగి సైతాను యేసును మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమునకు చేర్చి భువివందలి రాజ్యములను అన్నింటినీ వాని వైభవమును చూపి, నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చెదను అనెను. సైతాను, పొమ్ము, ప్రభు అయిన నీ దేవుని ఆరాధింపుము, ఆయనను మాత్రమే సేవింపుము అని రాయబడి ఉన్నది అని యేసు పలికెను. అంతటా సైతాను వెడలిపోగా దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనంలో ఇప్పుడే మనము శోధన గురించి విని ఉన్నాము. క్రీస్తు ప్రభు 3 సార్లు శోధింపబడి ఉన్నాడు. సువార్త పఠనంలో మొత్తం చూసినట్లయితే యేసు ప్రభు ఈ 3 సార్లే కాదు, ఎన్నోసార్లు శోధనలకు గురి అయి ఉన్నాడు. ఆయన, నీవు నిజముగా దేవుని కుమారుడు అయినట్లయితే సూచనలు సూచించమన్నారు. సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకోమని హేళన చేసి ఉన్నారు. అద్భుతాలు చేసినప్పుడు కూడా నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే ఇది చెయ్యి అది చెయ్యి అని ఎన్నో శోధనలు వచ్చి ఉన్నాయి. కానీ క్రీస్తు ప్రభు మనలాంటి వాడే అయినా కూడా శోధనను జయించి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము తపస్కాలంలో ప్రవేశించి ఉన్నాం. ఇది వసంతకాలం అని కూడా మనం చెప్పవచ్చు. వసంతకాలంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే అక్కడ ఎండిపోయినటువంటి ఆకులు రాలిపోయి చెట్లకు క్రొత్త ఆకులు చిగురుస్తూ ఉంటాయి. అంటే ఈ యొక్క తపస్కాలంలో 40 రోజులు ఆత్మీయంగా జీవిస్తూ శారీరక వాంఛలనే ఎండుటాకులు రాలిపోయి ఆధ్యాత్మికమైన నూతనమైన ఫలాలనిచ్చే నూతన ఆత్మను మనం పొందుకోవాలి, నూతనమైన అలవాట్లను మనము పొందుకోవాలి. ఈ యొక్క తపస్కాలంలో ముఖ్యంగా గలతీలకు రాసిన లేఖ 15వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే శారీరక వాంఛలు, ఆత్మైక వాంఛలు అని అక్కడ రాయబడింది. ఈ శారీరక వాంఛలకు మనము దూరంగా జీవించాలి, ఆత్మలో మనము ఎదగాలి. కథోలిక సంఘంలో మనం చూసినట్లయితే ఈ యొక్క తపస్కాలంలో మరి అందరూ కూడా ఉపవాసం చేస్తూ ఉంటారు. మాంసానికి మరి నీచు పదార్థాలు తీసుకోకుండా దూరంగా ఉంటారు. నిష్టగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. క్రీస్తు ప్రభు శ్రమల గురించి ధ్యానం చేస్తూ ఉంటారు. చాలా మంచిది. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోబు గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనంలో కూడా యోబు కూడా దుమ్ము బూడిద తన పైన వేల్చుకొని పశ్చాత్తాపంతో ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. యోనా గ్రంథంలో చూసినట్లయితే 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా యోనా ప్రవక్త ద్వారా ప్రభు నినివే ప్రజలకు చెప్తూ ఉన్నాడు, 40 రోజులలో ఈ పట్టణం అంతా కూడా నాశనం అయిపోతాయి, మీరు పరివర్తనం చెందినట్లయితే అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 7వ వచనంలో చూస్తూ ఉన్నాము, అందరూ కూడా పరివర్తనం చెంది ఉపవాసాన్ని ఆచరించి ఉన్నారు. మోషే కూడా నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనంలో 40 దినముల పాటు ప్రభువుతో సమయాన్ని గడిపి ఉన్నాడు, ప్రభువులో సమయాన్ని గడిపి ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు. మరి ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు కూడా 40 రోజుల పాటు ఆయన ఉపవాసాన్ని ఆచరిస్తున్నారు.
ఈ ఉపవాసం ద్వారా మనము శారీరకంగా బలహీనంగా ఉండి ఆత్మలో ఎదగాలని ఈ యొక్క ఉపవాసం ద్వారా మనము నేర్చుకోవచ్చు. యోవేలు గ్రంథంలో చూసినట్లయితే మనము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి చూసినట్లయితే ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా మనము ఉండాలి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12 మరియు 13 వచనాలు విందాం. మోషే ధర్మశాస్త్రం లేకయే పాపం కట్టుకున్న అన్యులు ఆ ధర్మశాస్త్రముతో సంబంధం లేకుండానే నాశనమగుదురు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యోవేలు గ్రంథం 2:12 నుంచి చూసినట్లయితే మీరు పరివర్తనం చెంది ప్రభు దగ్గరికి రండి. మీరు హృదయాన్ని మీరు చీల్చుకొని ప్రభు దగ్గరకు రండి, పరివర్తనం చెందండి అని ప్రభు తెలియజేస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. మీరు మారు మనసు పొందండి అని ప్రభు ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఈ 40 రోజులు ఉపవాస దీక్ష మనం చేయుచుండగా శారీరకంగా మనము ప్రభువుకు సమర్పించుకొని ఆత్మలో మనము ఎదగాలని ప్రభు ఆహ్వానిస్తున్నారు. అపోస్తులు కూడా ఉపవాసం చేసి ఉన్నారు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే అక్కడ కూడా అపోస్తులు ప్రభువును సేవించుచు ఉపవాసం చేస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 2వ వచనంలో ప్రార్థనతోనూ ఉపవాసముతోనూ వారు తమ జీవితాలను గడుపుతూ ఉన్నారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే అక్కడ నిజమైన ఉపవాసం అంటే ఏమిటి అని రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఉపవాసం ఉన్నప్పుడే మనము శోధనలకు గురి అవుతుంటాం. పునీత అగస్టిన్ గారు ఏమంటున్నారంటే, శోధనలు జయించకుండా దైవ కిరీటాన్ని పొందుకోలేము. శోధనలు వస్తాయి. సువార్త పట్టణంలో మనం విని ఉన్నాం, ఏ ఒక్క వ్యక్తి కూడా శోధన నుంచి తప్పించుకోలేడు. అందరికి కూడా శోధనలు వస్తాయి, కానీ శోధనలో పడిపోకూడదు. శోధనలు మనము జయించాలి. మనం వాక్యంలో విందాము. మొట్టమొదటిగా శోధనలు 3 శోధనలు వచ్చాయి ప్రభువుకు. ఆ 3 శోధనలో మొట్టమొదటిది ఆకలికి సంబంధించింది, రెండవది అధికారానికి సంబంధించింది, మూడవది అహంకారానికి సంబంధించింది. ఈ మొదటి శోధన ఆకలి ఉన్నప్పుడు విచక్షణను మనం కోల్పోతాం. దీన్ని ఎలా జయిస్తామంటే ఉపవాసం ద్వారా దీన్ని జయించవచ్చు. రెండవది అధికారం ఉన్నప్పుడు ఆనందాన్ని కోల్పోతాం. దీన్ని దాన ధర్మాల ద్వారా మనం జయించవచ్చు. మూడవది అహంకారము ఉన్నప్పుడు విజ్ఞానాన్ని కోల్పోతాం. దీన్ని ప్రార్థన ద్వారా మనము జయించవచ్చు. శోధనలు వచ్చినప్పుడు మనము ప్రభువుకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదటి శోధన మనము చూసినట్లయితే ప్రభు అంటున్నారు, సైతాన్ వచ్చి శోధిస్తూ ఉంది. మొట్టమొదటి శోధన చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకోమన్నాడు. కానీ ప్రభు ఏం చేస్తున్నారంటే ఆ సైతాను మాటకు లొంగిపోకుండా 4వ అధ్యాయం 4వ వచనంలో, మానవుడు కేవలము రొట్టె వలననే జీవించడు కానీ దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును అని ప్రభు సైతానును వాక్కు ద్వారా జయిస్తూ ఉన్నాడు, శోధనను జయిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనంలో ఈ వాక్యము రాయబడి ఉంది. అక్కడి నుంచి ప్రభు తీసుకొని చెప్తూ ఉన్నాడు, మానవుడు కేవలం రొట్టె వలనే జీవించడు, దేవుడు వసుకు ప్రతి వాక్కు వలన జీవిస్తాడని శోధన జయిస్తున్నాడు. రెండవదిగా చూసినట్లయితే మరి ఈ రెండవ శోధన శిఖరం వైపు పైకి తీసుకొని వెళ్ళి మరి నువ్వు పైనుంచి దూకినట్లయితే నేను ఈ రెండవ శోధన ఒకసారి చదవండి మీరు.
నీవు దేవుని కుమారుడవైనచో ఉమ్. ఈ శిఖరం నుండి క్రిందికి దూకుము. ఈ శిఖరం నుండి క్రిందికి దూకుము. ఏలైనా ఇట్లు వ్రాయబడి ఉన్నది, ఏలైనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను గూర్చి దేవుడు నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును. తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును. నీవు రాళ్లపై నీవు రాళ్లపై పడి ఆ, గాయపడకుండునట్లు రాళ్లపై పడి గాయపడకుండానట్లు నిన్ను వారు తమ చేతులలో ఎత్తి పట్టుకొందురు అని. నిన్ను వారు తమ చేతుల్లో ఎత్తుకొని పట్టుకుందురు అని సైతాను శోధిస్తూ ఉంది. సైతాను కూడా మరి వాక్యం తెలుసు. కీర్తన 91:11 వచనం నుంచి ఈ వాక్కు తీసుకునబడింది. దానికి బదులుగా ప్రభు ఏమని పలుకుతున్నారు చదవండి. అందుకు అందుకు యేసు నీ ప్రభువైన దేవుణ్ణి శోధింపరాదు నీ ప్రభు అయిన దేవుణ్ణి శోధింపరాదు అని లేఖనంలో వ్రాయబడి ఉన్నది అని ప్రభు వాక్కు ద్వారా దాన్ని సైతాన్ను జయిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే ఒకసారి విందాం మనము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 13వ వచనం. మీరు ఆ ప్రభువునకు భయపడుడు, మీరు ప్రభువునకు భయపడండి, అతనికి మ్రొక్కుడు, అతనికి మాత్రమే మీరు మొక్కండి. అతని పేరు మీదుగానే భాష చేయుడు. 10వ అధ్యాయం 20వ వచనం చదవండి. 10వ అధ్యాయం 20వ వచనం. మీరు యావే పట్ల భయభక్తులతో మెలుగుడు, మీరు యావే పట్ల భయభక్తులతో మెలుగుడు, అతనిని పూజింపుడు, అతనిని మాత్రమే మీరు పూజించండి, అతనిని నమ్ముడు, అతన్ని మాత్రం మీరు నమ్మండి అని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రెండవ శోధనను కూడా ప్రభు వాక్కు ద్వారా జయిస్తూ ఉన్నాడు. మూడవ శోధన మనము ఆలకించుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 7వ వచనం నుంచి. అందుకు యేసు నీ ప్రభువైన దేవుని నీవు శోధింపరాదు అని లేఖనంలో వ్రాయబడి మూడవ ఉన్నది శోధన కదా. చదవండి. నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తం ఇచ్చేదను అనెను. సైతాను శోధిస్తూ ఉంది, ఆరాధించమని, సాష్టాంగపడి నమస్కరించమని. అందుకు ప్రభు ఏమంటున్నారు? సైతాను పొమ్ము, ప్రభువైన నీ దేవుని ఆరాధింపుము, ఆయనను మాత్రమే సేవింపుము. ఆయనను మాత్రమే సేవించాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి అని 10వ వచనంలో మనం వింటూ ఉన్నాం. కాబట్టి మనము 10 ఆజ్ఞల్లో చూసినట్లయితే ప్రభువును మాత్రమే ఆరాధించాలి అని రాయబడి ఉంది. కాబట్టి ఈ శోధనలన్నిటినీ ప్రభు వాక్కు ద్వారా ఆయన జయిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, శోధనల నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. అందరికి కూడా శోధనలు వస్తూ ఉంటాయి. కానీ శోధనలో పడిపోకుండా ఉండాలి, బలంగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. శోధనకు గురి అయినను విశ్వాసం కోల్పోని వ్యక్తి ధన్యుడు. విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. శోధనకు గురి అయిన కూడా విశ్వాసాన్ని కోల్పోని వ్యక్తి ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో శోధనలు రాని వ్యక్తి లేడు. అందరికి శోధనలు వస్తాయి. కానీ శోధనలు వచ్చినా కూడా విశ్వాసాన్ని కోల్పోని వ్యక్తి ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి శోధనలు ఎప్పుడు వస్తాయి? శోధనలు ఎప్పుడు వస్తాయి అంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు శోధనలు వస్తాయి. రెండవదిగా ఏవైనా మంచి కార్యములు చేయుటకు తలపెట్టినప్పుడు శోధనలు వస్తాయి. మూడవదిగా మనం బలహీనంగా ఉన్నప్పుడు శోధనలు వస్తాయి. ఈ 3 విషయాలను మనం ధ్యానించినట్లయితే మొట్టమొదటిగా ఒంటరిగా ఉన్నప్పుడు శోధనలు వస్తాయి, మంచి కార్యం తలపెట్టినప్పుడు శోధనలు వస్తాయి, బలహీనంగా ఉన్నప్పుడు శోధనలు వస్తాయి. మరి ఇవి కాకుండా ఇంకా ఎక్కువ కూడా మనకు శోధనలు వస్తూ ఉంటాయి. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా శోధనలు వస్తూ ఉంటాయి. కానీ ఏ విధంగా వీటిని జయించాలి అని ప్రభు మనకు నేర్పించున్నాడు. మొట్టమొదటిగా అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు శోధించబడింది. పోతిఫరు భార్య మరి ఒంటరిగా ఉన్నప్పుడు యోసేపును శోధించేసింది. యేసు ప్రభు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు శోధించబడ్డాడు. ఒంటరిగా ఉన్నప్పుడు
కొన్నిసార్లు మనము తుంటరి పనులు, చెడు పనులు కూడా చేసే అవకాశం ఉంది. మన మనస్సును అదుపులో పెట్టుకోవాలి. వాక్యం గట్టిగా చదవాలి. దేవుడు నన్ను చూస్తున్నాడనే భావన మనము కలిగి ఉండాలి. అప్పుడు మనము శోధన జయించగలుగుతాం, లేదంటే శోధనలో పడిపోతాము. రెండవది, ఏమైనా మంచి కార్యాలు తలపెట్టినప్పుడు శోధనలు వస్తాయి. మంచి కార్యం అంటే ఇప్పుడు ఉదాహరణకు తపస్కాలంలో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, మంచి మాటలు మాట్లాడాలి, మంచిని చెడు చూడకూడదని నిర్ణయం తీసుకుంటాం. అప్పుడే శోధనలు ఎక్కువ వస్తాయి. ఆ సమయంలోనే ఎక్కువ మనం శోధింపబడుతూ ఉంటాం. మంచి కార్యము, అయ్యో నేను పరిశుద్ధాత్మ వరాలను పొందుకోవాలి, ఫలాలు పొందుకోవాలని ఎవరైతే ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థించాలని నిర్ణయం తీసుకుంటుంటారో ఆ సమయంలోనే ఎక్కువగా శోధనలు వస్తాయి. ఆ సమయంలోనే మనము కృంగిపోకుండా క్రీస్తు ప్రభువు వలె మనము శోధన జయించాలి. ఆయన సువార్త ప్రారంభించినప్పుడే శోధనలకు గురి అయినా కానీ పడిపోలేదు శోధనలో. మనం బలహీనంగా ఉన్నప్పుడు మూడవదిగా శోధనలు వస్తాయి. అవ్వ శోధింపబడింది, శోధించబడినప్పుడు శోధనకు లొంగిపోయింది, బలహీన పడిపోయింది, శోధనకు లొంగిపోయింది. యోసేపు కూడా శోధింపబడ్డాడు, కానీ శోధన నుండి ఆయన పారిపోయాడు, లొంగిపోలేదు శోధనకు. యేసుప్రభు శోధింపబడ్డాడు, కానీ శోధనను ఆయన జయించున్నాడు. కాబట్టి జయించున్న ప్రభువును మనం వెంబడిస్తున్నాం కాబట్టి మనం కూడా ఈ శోధనను జయించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రెండవదిగా, శోధనలు ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయి? శోధనలు ఎవరికి వస్తాయి? అందరికి వస్తాయి. శోధన రాని వ్యక్తి లేడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి హోదాలో ఉన్నా సరే, గురువు కావచ్చు, కన్యాశ్రీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, బోధిస్తున్న వ్యక్తి కావచ్చు, శోధనలు వస్తాయి. శోధనలు ఖచ్చితంగా వస్తాయి. కానీ శోధన, ఏ మానవుడు కూడా శోధన నుంచి తప్పించుకోలేడు. శోధన రావడము పాపం కాదు, శోధనలకు లొంగిపోవడమే మరి పాపంగా చెప్పవచ్చు. క్రీస్తు ప్రభువు కూడా శోధించబడి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 15వ వచనాన్ని విందాం. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. మానవుని వలె ఆయన జీవించి ఉన్నాడు. మన వలె అన్ని బలహీనతలను ఆయన కలిగి ఉన్నాడు. ఆయన కూడా ఆయన పాపము చేయని ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. పాపంలో పడిపోలేదు, శోధనలు వచ్చినాయి, కానీ ఆయన జయించున్నాడు. 2వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన లేఖలో 18వ వచనంలో మనము చూసినట్లయితే ఒకసారి చదవండి. తాను శోధింపబడి వ్యధ నొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సహాయపడగలడు. ఆయన శోధింపబడి ఉన్నాడు కాబట్టి శోధనలో ఉన్న వారికి ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. శోధనలు మరి అందరికి వస్తాయి, ఎవరు కూడా తప్పించుకోలేరు. జీవితంలో నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే ఈ శోధనలను తట్టుకోవాలి, జయించాలి. 1 కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. మానవునకు సాధారణము కాని ఏ శోధనమును మీకు కలుగలేదు. ఏలైనా దేవుడు నమ్మదగినవాడు, మీ నిగ్రహణ శక్తి మించి మిమ్ము శోధింపబడనీయడు. అంతేకాక మీరు శోధింపబడినప్పుడు దానిని సహింపగల శక్తిని మీకు ఒసగి బయటపడు మార్గమును మీకు ఆయన చూపును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. శోధింపబడి
మనం అందరం కూడా శోధింపబడుతూ ఉంటాం, పరీక్షకు గురి అవుతూ ఉంటాము, శోధనలు వస్తూ ఉంటాయి. ఈ శోధనను మనము జయించాలి. 1 పేతురు 1వ అధ్యాయము 6-7 వచనాలను మనం ఆలకించుదాం. 1 పేతురు 1వ అధ్యాయం. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములగు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్ని చేత పరీక్షింపబడును కదా. అట్లే సువర్ణం కంటే ఎంతో విలువైన మీ విశ్వాసం కూడా పరీక్షింపబడవలెను. శోధనలు వచ్చినప్పుడు మన విశ్వాసం కూడా పరీక్షించబడుతుంది. అప్పుడే అది చెడకుండును. శోధనలు వచ్చినప్పుడు మన విశ్వాసం పరీక్షించబడుతూ ఉంది. యోబు కూడా శోధనలు వచ్చి ఉన్నాయి. మరి విశ్వాసంలో ఆయన నెగ్గి ఉన్నాడు. మీరు చివరి వరకు ఎవరైతే విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటారో నేను వారికి జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 2వ వచనంలో పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనము. మీరు ఈ లోకపు ప్రయాణములను అనుసరింపకుడు. దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వంను కలగజేయనిండు. దేవుడు మీలో నూతనత్వాన్ని కలగజేయనియండి. అప్పుడే మీరు దేవుని సంకల్పంను అనగా ఉత్తమమైనదియు ఆయనకు సమ్మతమైనది సంపూర్ణమైనదియు అగు దానిని తెలుసుకొనగలరు. క్రీస్తు ప్రభు ఉత్తమమైన దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు విశ్వాసాన్ని మనము కోల్పోకుండా ఉండాలి. శోధనను మనము జయించాలంటే ఆత్మ ఖడ్గాన్ని అనే ఒక ఆయుధాన్ని మనం ధరించాలి. వాక్కు 2 అంచులు గల ఖడ్గాన్ని మనం ధరించాలి. వాక్యం అనే ఖడ్గాన్ని ఎప్పుడు పదునుగా ఉంచుకోవాలి. ఖడ్గంను ఒర్రల నుండి మనం తీసి ఉపయోగించాలి. వాక్యం అనే ఖడ్గము చీకటి అనే తెరను తెంచివేస్తుంది. దేవుని చేతిలో మరి ఖడ్గం లాగా మనం పనిచేయాలంటే ఈ శోధనను మనం జయించగలుగుతాము. క్రీస్తు ప్రభు ఒసగు వాక్కు ద్వారా మనం ఈ శోధనను జయించగలుగుతాము. మరి శోధనలు ముఖ్యముగా కొన్ని వాక్యాలను మీకు తెలియజేస్తాను. శోధనను ఏ విధంగా మనము ఇంకా జయించగలుగుతామంటే మొట్టమొదటిగా వాక్కు ద్వారా, రెండవదిగా ప్రార్థన ద్వారా, మూడవదిగా మరి శోధనను జయించాలి అంటే యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. ఏ వ్యక్తి అయినను అట్టి పరీక్షచే శోధింపబడినచో నేను దేవునిచే శోధింపబడుచున్నాను అని అతడు పలుకరాదు. ఏలైనా ఏ దుష్ట శక్తి చేతను దేవుడు శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు. తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధింపబడును. అప్పుడు ఆ దుష్ట వాంఛ పండి పాపం జనించును. పాపం పరిపక్వమై మృత్యుకారకమగును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యాకోబు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో యాకోబు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. కావున దేవునకు విధేయులు కండు దయ్యమును వ్యతిరేకింపుడు. అప్పుడు ఆ దయ్యం మిమ్ము విడిచి పారిపోతుంది. సైతాన్ను వ్యతిరేకించండి. సైతాను క్రియలను, శోధనలు మీరు వ్యతిరేకించండి. అప్పుడు అది మేము విడిచి పారిపోతుంది అని యాకోబు గారు తెలియజేస్తున్నారు. యేసు ప్రభు కూడా మనకు చక్కటి ఉదాహరణ తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నారు. చివరిగా చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలకు గురి కాకుండాటకై మేల్కొని ప్రార్థించండి. ఆత్మ ఇచ్చగించినను దేహం దుర్బలంగా ఉన్నది అనిను.
మీరు శోధనలకు గురి కాకుండా ఉండాలంటే మెలకువగలిగి ప్రార్థించండి. పరలోక జపంలో కూడా మనము ప్రార్థన చేస్తుంటాం. శోధన గురి కాకుండా కీళ్ళ నుండి మమ్ము రక్షించండి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. క్రీస్తు ప్రభు కూడా అదే చెప్తూ ఉన్నాడు, మీరు శోధనలకు గురి కాకుండాకై మెలకువగలిగి ప్రార్థించండి. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు కూడా శోధింపబడ్డాడు, కానీ శోధనలో పడిపోకుండా శోధన జయించి ఉన్నాడు. మన వల్లే, మానవుని వల్లే అన్నీ కూడా ఆయన అనుభవించున్నాడు, కానీ పాపము చేయనటువంటి ప్రధాన యాజకుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క 40 రోజులు తపస్కాలంలో ప్రవేశించిన మనము శోధనలు అనేటివి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. కాబట్టి శోధనలో మనము పడిపోకుండా దీన్ని జయించాలి. క్రీస్తు ప్రభు మనకు చక్కటి ఉదాహరణ మనకు నేర్పించున్నాడు, ఏ విధంగా ఆయన శోధనను జయించున్నాడు. మనం కూడా క్రీస్తు ప్రభు ఒసగు శక్తి చేత ఎట్టి పరిస్థితినైనా మనం జయించగలుగుతాం, ఎట్టి శోధనైనా మనము ఆయన జయించున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఆయన జయించున్నాడు. కాబట్టి మనము కూడా ఆయన వెంబడిస్తున్న మనం కూడా ఈ శోధనను జయించాలి. కాబట్టి ఒక క్షణం అందరము కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ఇప్పటి వరకు ప్రభువా మాతో మాట్లాడి ఉన్నారు. మీరు శోధనలకు గురి అయినను ప్రభువా, మా వల్లే బలహీనత కలిగి ఉన్నను శోధనలో పడిపోకుండా ప్రభువా, ఏ విధంగా మీరు వాక్కు ద్వారా శోధన జయించి ఉన్నారో, ప్రార్థన ద్వారా ఉపవాసం ద్వారా శోధన జయించి ఉన్నారో, అదేవిధంగా మేము కూడా వాక్కు ద్వారా ప్రార్థన ద్వారా ఈ శోధన జయించే కృపను మాకు అనుగ్రహించండి. ఆమేన్. ప్రభా, మీరు ఏ విధంగానైతే మరి సైతాను క్రియలకు మరి దూరంగా ఉండమని శిష్యులను ఆజ్ఞాపించి ఉన్నారు, శిష్యులు ఏ విధంగానైతే మీ వాక్కు ప్రకారంగా నడుచుకున్నారో, మేము కూడా మీ శిష్యుల వలె ఈ యొక్క తపస్కామంలో ప్రభా నిష్ట కలిగి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వాక్కు ద్వారా సైతాన్ని జయించలాగున మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. ప్రభా, నీ వాక్యం అనే ఖడ్గాన్ని మేము ధరించి ప్రభా సైతాను క్రియలను, శారీరక వాంఛలను పౌలు గారు పలికినట్లు ప్రభా, నా శారీరక వాంఛలు నేను సిలువకు అంటగొడుతున్నాడు. అదేవిధంగా ఈ యొక్క తపస్కాలంలో మా శారీరక వాంఛలన్నింటినీ సిలువకు అంటగొడుతూ ప్రభా, నీ యొక్క ఆత్మ నడిపింపును మా అందరికి అనుగ్రహించమని ఈ మనవులన్నింటినీ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ వాళ్ళందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.